యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈరోజు మనము మత్తయి సువార్త నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్న వెంటనే దేవుని ఆత్మ దేనివలే యేసు మీదకి దిగివచ్చెను. దేవుని ఆత్మ పావురము వలె యేసు మీదకి దిగివచ్చెను. 2. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే గాక ఇంకా దేని వలన జీవించునని యేసు చెప్పాను. జవాబు: మనుష్యుడు రొట్టె వలన మాత్రమే గాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని యేసు చెప్పాను. 3. హృదయశుద్ధి గలవారు ఎవరిని చూస్తారు? హృదయశుద్ధి గలవారు దేవుని చూచెదరు. 4. నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల నీవేమి చేయవలెను? సమాధానం: బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. 5. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించితే అది ఎవరి నుండి పుట్టినది? జవాబు: మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించితే అది దుష్టుని నుండి పుట్టినది. 6. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము ఎవరికి తెలియకూడదు. నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 7. మనము ప్రార్థన చేయనప్పుడు ఎవరి వలె ఉండకూడదు. మనము ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. థ్యాంక్ యూ.